మెమరీస్ అంటే వాళ్ళ మీదే జ్ఞాపకాలు. నిజమైన భార్యాభర్తలు వాళ్ళ మెమరీస్ ఎలా ఉంటాయంటే, ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు. మీ అమ్మ చనిపోయింది ఇప్పటికి 5 ఏళ్ళు పూర్తయ్యాయి. అయినా నేను ఆ మెమరీస్లో ఉంటాను. ప్రతిరోజు వాళ్ళ మెమరీలు నా బుర్రలో కదులుతూనే ఉంటాయి. అది ప్రేమ. అలాగే పిల్లలు సాయంకాలం అవగానే స్కూల్ నుంచి రాకపోతే తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ మెమరీస్లో ఉంటారు. వాళ్ళు పిల్లలు ఏటండి పిల్లలు ఇంకా రాలేదు అని భార్య భర్తను అడిగితే, భర్త అంటాడు, అదే నేను చూస్తున్నాను, ఏంటి పిల్లలు ఇప్పటికి వచ్చేయాలి కదా అని ఎన్నో కొన్ని మాటలు పిల్లల గురించి మాట్లాడతాడు. మెమరీస్ అవి. దేవుని వాక్యం మీద, దేవుని మీద మనుషులకి, క్రైస్తవులు అనే వాళ్ళకి ఎన్ని మెమరీస్ ఉన్నాయి నన్ను అడిగితే, మెమరీసా పాడా? ఈ వాక్యం వింటారు, ఇక్కడి వరకు జ్ఞాపకం ఉంటుంది, ఆ గేటు దాటిపోతారు, అన్నీ మర్చిపోతారు. అమ్మని నాన్నని గుర్తిస్తారు అంతే.